శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడు అయిన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 225వ రోజుకు చేరుకున్నాము. విరాట పర్వంలో ఉన్నాము. నిన్న మనము అర్జునుడు ఉత్తర రాకుమారిని తన కోడలిగా చేసుకుంటానని అంగీకరించడం జరుగుతుంది. ఇక ఈరోజు అత్యద్భుతమైన ఉత్తర అభిమన్యుల వివాహం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, అర్జునుడి మాట విని విరాటరాజు, పాండవ శ్రేష్ఠ, నేను నా కుమార్తెను స్వయంగా నీకు ఇస్తున్నాను, అయినా నీవు ఆమెను పత్నిగా ఎందుకు స్వీకరించవు అని ప్రశ్నించాడు. అందుకు అర్జునుడు, రాజా, నేను చాలా కాలం మీ రాణివాసంలో ఉన్నాను. మీ కుమార్తెను ఏకాంతంలోనూ అందరి ఎదుట కూడా పుత్రీభావంతోనే చూస్తూ వచ్చాను. ఆమె కూడా నా యందు పితృభావాన్ని ప్రదర్శించింది, విశ్వసించింది. నేను నాట్యం చేయగలను, సంగీత జ్ఞానం కూడా ఉంది కనుక ఆమెకు నా యందు చాలా ప్రేమ ఉండవచ్చును. కానీ ఎప్పుడూ నన్ను గురువుగానే మన్నిస్తూ వచ్చింది. ఆమె వయసులో ఉన్నది. ఆమెతో నేను ఏడాది పాటు కలిసి ఉండవలసి వచ్చింది. ఈ కారణంగా మీరు కానీ ఇతరులెవరైనా కానీ మమ్మల్ని అనుచితంగా శంకించకూడదు అని నేను ఆమెను కోడలిగా స్వీకరిస్తానన్నాను. ఇలా చేస్తేనే నేను నిష్కలంకుడను, జితేంద్రియుడు, మనోనిగ్రహం కలవాడను అవుతాను. ఇందువలన మీ కుమార్తె చరిత్ర కూడా నిష్కలంకంగా నిరూపితమవుతుంది. నేను నిందకు, మిథ్యా కళంకానికి భయపడతాను. అందుకే ఉత్తరను కోడలిగా మాత్రమే గ్రహిస్తాను. నా కొడుకు కూడా దేవతుల్యుడు, శ్రీకృష్ణ భగవానుడి మేనల్లుడు. వారు అతనిని మిక్కిలిగా ప్రేమిస్తారు. అతని పేరు అభిమన్యుడు. అన్ని రకాల అస్త్ర విద్యలలో నిపుణుడు. మీ కుమార్తెకు అన్ని విధాలా తగిన వరుడు అని వివరంగా చెప్పాడు. విరాటుడు, పార్థ, నీవు కౌరవ శ్రేష్ఠుడవు, కుంతీసుతుడవు. కాబట్టి ధర్మాధర్మాలను గూర్చి ఇంతగా ఆలోచించడం సబబుగానే ఉంది. నీవు సదా ధర్మతత్పరుడవు, జ్ఞానివి. ఇక అనంతర కర్తవ్యం ఏదో అది మీరే పూర్తి చేయాలి అన్నాడు. అర్జునుడే నా వియ్యంకుడు అయినప్పుడు నా కోరిక ఏది నెరవేరకుండా ఉంటుంది అని తన సమ్మతిని ప్రకటించాడు. విరాటుడు ఇలా అన్నాక సమయం చూసుకొని యుధిష్ఠిరుడు కూడా ఆ ఇద్దరి మాటలను ఆమోదించాడు. తరువాత విరాటుడు, యుధిష్ఠిరుడు తమ తమ మిత్రుల వద్దకు, శ్రీకృష్ణ భగవానుడి వద్దకు దూతలను పంపించారు. 13వ సంవత్సరం గడిచిపోయింది కాబట్టి పాండవులు విరాటుని యొక్క ఉపప్లావ్యం అనే స్థలానికి వెళ్లి ఉండసాగారు. అభిమన్యుడిని, శ్రీకృష్ణుడిని ఇంకా ఇతర దశార్హ వంశీయులను పిలిపించారు. కాశీరాజు శైవ్యుడు ఒక్కొక్క అక్షౌహిణి సేనను తీసుకుని యుధిష్ఠిరుని వద్దకు ఆనందంగా తరలివచ్చారు. ద్రుపద మహారాజు కూడా అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. అతనితో శిఖండి, దృష్టద్యుమ్నుడు వచ్చారు. వీరే కాక అనేకులు ఇతర రాజులు కూడా అక్షౌహిణి సైన్య సహితంగా అక్కడకు విచ్చేశారు. విరాటరాజు వారందరినీ యథోచితంగా సత్కరించి వారందరికీ చక్కని విడుదల ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణ భగవానుడు, బలదేవుడు, కృతవర్మ, సాత్యకి, అక్రూరుడు, సాంబుడు మొదలైన క్షత్రియులు అభిమన్యుడిని, సుభద్రను వెంట పెట్టుకుని వచ్చారు. ద్వారకలో ఏడాది పాటు నివసించిన ఇంద్ర సేనాదులైన సారథులు కూడా రథాలతో పాటు అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడి వెంట 10,000 ఏనుగులు, 10,000 గుర్రాలు, 10 కోట్ల రథాలు, 10,000 కోట్ల కాల్బలం ఉంది.
వృష్టి అంధక భోజ వంశాల బలవంతులైన రాజకుమారులు వచ్చారు. శ్రీకృష్ణుడు పిలుపు అందుకొని పెక్కుమంది దాసీలను అనేక రత్న రాసులను వస్త్రాలను యుధిష్ఠిరునికి కానుకగా పంపాడు. విరాటరాజు గృహంలో శంఖం భేరి గోముఖాది వాద్యాలు మోగసాగాయి. అంతఃపురంలో అందగత్తెలు అనేక విధాల ఆభరణాలు వస్త్రాలు అలంకరించుకొని చెవులకు మణిమయ కుండలాలు ధరించి సుదేష్ణాదేవి ముందు నడువగా మహారాణి ద్రౌపది వద్దకు బయలుదేరారు. వారు రాజకుమారి ఉత్తరను అందంగా అలంకరించి ఆమె చుట్టూ చేరి నడిచారు. ద్రౌపది దగ్గరకు వచ్చి ఆమె రూప సంపత్తి సౌందర్యాల ముందు అందరూ వెలవెలపోయారు. అర్జునుడు సుభద్ర కొడుకు అభిమన్యుడిని వెంట పెట్టుకుని వెళ్లి విరాట కుమారిని స్వీకరించాడు. ఆ సమయంలో అక్కడ ఇంద్రుని వలె వేషభూషలు ధరించిన యుధిష్ఠిరుడు కూడా ఉన్నాడు. అతడు ఉత్తరను కోడలిగా అంగీకరించాడు. అనంతరము శ్రీకృష్ణ భగవానుని సన్నిధిలో ఉత్తర అభిమన్యుల వివాహం జరిగింది. వివాహ సమయంలో విరాటుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలో విధిపూర్వకంగా హోమం చేసి బ్రాహ్మణులను సత్కరించాడు. కానుకల రూపంలో వరుణ వైపు వారికి వాయువేగం గల 7,000 గుర్రాలను 200 ఏనుగులను అంతులేని ధనాన్ని ఇచ్చాడు. దానితో పాటే రాజ్యాన్ని సైన్యాన్ని కోశాగారంతో పాటు తనను కూడా వారి సేవకు సమర్పించుకున్నాడు. వివాహం జరిగిన తరువాత యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుడి ద్వారా కానుకల రూపంలో వచ్చిన ధనం నుండి బ్రాహ్మణులకు చాలా వరకు దానం చేశాడు. వేల కొద్ది గోవులు రత్నాలు వస్త్రాలు భూషణాలు వాహనాలు శయ్యలు రుచికరమైన అన్నపానీయాలు సమర్పించాడు. ఆ మహోత్సవ సమయంలో చక్కగా సంతృప్తి చెందిన వారు వేలు లక్షల మంది ఉన్నారు. వారితో మత్యనరేసుని ఆ నగరము ఎంతో శోభాయమానంగా ప్రకాశించింది. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజుతో మనము విరాట పర్వమును దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇంతవరకు మనము ఆది పర్వము సభా పర్వము వన పర్వము విరాట పర్వమును దిగ్విజయంగా శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో పూర్తి చేయడం జరిగింది. ఇక మనము రేపటి రోజున ఉద్యోగ పర్వంలో అడుగుపెట్టబోతున్నాము. పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ షేర్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.